తిరుమల లడ్డూ కల్తీనే ఇష్యూ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ విచారణలో ఇప్పుడు సంచలనాలు బయటపడుతున్నాయి. తవ్విన కొద్దీ అన్ని తప్పులేనన్నట్లుగా మారింది. లడ్డూ తయారీకి ఉపయోగించిన కల్తీనే వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయన్న షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. కల్తీనే వ్యవహారం ఎలా నడిచింది? ఎవరి ఆధ్వర్యంలో ఈ అడ్డదారి దందా కొనసాగింది? ఎవరు దీని వెనకాలన్నారు? ఎందుకు దేవుడి సన్నిధిలోనే ఇంత అపచారం చేశారు అన్నదే ఇప్పుడు పెద్ద దుమారంగా మారింది. ఇప్పుడు న్యాయ విచారణతో కొత్త మలుపులు వస్తున్నాయి. సంచలన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలోనే ఈ గొడవ వెలుగులోకి వచ్చిందన్న టాక్ ఉంది. అయితే అప్పుడు నెయ్యి నాణ్యతను తేల్చాలంటూ శాంపిల్స్ ను మైసూరు ల్యాబ్ కు పంపారు అధికారులు. అయితే రిపోర్ట్ లో బండారం అంతా బయటపడింది. నెయ్యిలో పామాయిల్ కలిసిందని తేల్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న టాక్. ఇదంతా జరిగింది కూడా 2022 జూన్లోనే తేలింది. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి కూడా ఉందన్న ప్రచారం ఉంది. అయితే వైవీఎస్ఆర్ దగ్గర పీఏగా పనిచేసిన చిన్నప్పన్న లంచం తీసుకోవడంతో ఈ ఇష్యూని కప్పిపుచ్చారని సిట్ తేల్చింది. ఇక ఆ విషయం కాస్త ఇప్పుడు సంచలనంగా రేపుతోంది. సిట్ విచారణలో అప్పన్న భాగోతం మొత్తం బయటపడుతోంది. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి అప్పన్న 50 లక్షల లంచం తీసుకున్నట్టు తెలుస్తోంది. అప్పటి నుంచే దందా వ్యవహారాన్ని నడిపారు. వివిధ రూపాల్లో వచ్చిన డబ్బులతో చిన్నప్ప, విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో 13 ప్లాట్లు, 1 ప్లాట్ కొనుగోలు చేశారని సిట్ తేల్చింది. ఇంతటి అక్రమాలకు పాల్పడిన చిన్నప్పను కాపాడింది ఎవరు? ఎందుకు వైవి సుబ్బారెడ్డి సైలెంట్ గా ఉన్నారు? కల్తీ జరిగిందని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిందితులను ఎందుకు వెనకేసుకొచ్చారు? వైవి సుబ్బారెడ్డికి ఏమైనా నగదు ముట్టిందా? ఆయన ఆదేశాల మేరకే చిన్న అప్పన్న వ్యవహరించారా? ఏసీబీ కోర్టు కస్టడీకి ఇస్తే ఆ విచారణలో ఏమైనా చెప్తారా? ఈ కేసులో ఇంకా ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? ఇదే అంశానికి సంబంధించి మన డీటెయిల్స్ అందించడానికి న్యూస్ స్ట్రీమ్ నుంచి మా కొలీగ్ వంశీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూడొచ్చు మొత్తానికి ఎన్నో మలుపులు తిరుగుతుంది తిరుమల లడ్డీ కల్తీ నెయ్యి ఇష్యూ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ సోనియా, మీరు చెప్పినట్టుగా భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం ఒక్కసారిగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటకు రాగానే ఇటు భక్తులతో పాటు మొత్తంగా హిందూ ధార్మిక సంస్థలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ రోజు అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు కాదు, 2022 నుంచే ఈ కల్తీ వ్యవహారం అనేది వెలుగు చూస్తోంది. 2022లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా కొనసాగుతున్న పరిస్థితి. అప్పుడే ఇది కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూసినా ఎక్కడా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్న వినిపిస్తోంది. ఇప్పుడు ఏకంగా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పపై ఆరోపణలు కాదు, నిజాలు, వాస్తవాలు, రిపోర్టులు బయటకు వస్తుండటంతో ఇంకా పెద్ద అరెస్టులు ఏం జరగబోతాయా, ఇంకా ఈ కేసులో ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నారు అనే దానిపై కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మొత్తంగా మీరు చెప్పినట్టుగా పిఏకి సంబంధించి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి. ఆ ముడుపులతో ఆయన ఎక్కడెక్కడ ఫ్లాట్లు కొన్నారు ఏంటి అనేది కూడా సిట్ ఒక నివేదిక అయితే ఇచ్చింది. ఇక ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి ఆయన 50 లక్షలు లంచం తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు గుప్పమాయి. అంతకుముందు అంటే మనం ఒకసారి గతాన్ని పరిశీలిస్తే, అంతకుముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం సపరేట్ అయిపోయిన తర్వాత మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నందిని డైరీ నుంచి నెయ్యి అనేది సరఫరా అవుతూ ఉండేది. వారిని మార్చి ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి ఇచ్చారు. అక్కడి నుంచి కల్తీ వ్యవహారం జరుగుతూ వచ్చింది. నెయ్యి కాదు, నెయ్యిలో పామాయిల్ ఉందంటూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి అసలు నెయ్యి తయారు చేసే సంస్థలే లేవు అని చెప్పి కూడా రకరకాల ఆరోపణలు, తర్వాత బోలేబాబా అంశం, రకరకాల అంశాలు తెర మీదకి వచ్చిన పరిస్థితి. ఇక ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, చూస్తున్నాం మరొకసారి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చింది. మొత్తంగా సిటీ విచారణలో దూకుడుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు గుప్పమంటున్న పరిస్థితి. పిఏతోనే అరెస్టులు ఆగిపోతాయా, లేదంటే ఇంకా పెద్ద తలకాయల వరకు వెళ్లే అవకాశం ఉందా? దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి వర్మ? వర్మ, నా వాయిస్ వినపడుతుందా మీకు? హలో
హలో పీసీఆర్, హలో వర్మ. వంశీ కల్తీ నెయ్యి కంటిన్యూ వర్మ. వంశీ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అనేక బలుపులు జరుగుతుంది. ఇప్పటికే దీనిపైన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఇందులో భాగంగా నిన్న ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సిట్ సిబ్బంది అరెస్ట్ చేసి ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 2 వారాలు ఆయనకు రిమాండ్ కూడా విధించారు. అయితే ఆయన్ని కస్టడీకి అనుమతించాలంటూ ఆయన దగ్గర కీలక విషయాలు విచారణ సందర్భంగా తీసుకోవాలంటూ కూడా న్యాయమూర్తికి సిట్ అధికారులు అయితే నివేదించారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక అంశాలను న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు ఉంచారు. 2022 అప్పట్లో ఏదైతే బోలే బాబా డైరీకి సంబంధించి కూడా టిటిడి నెయ్యి కాంట్రాక్ట్ కొనసాగుతోంది. అయితే ఈ సమయంలో బోలే బాబా నెయ్యికి సంబంధించి కూడా అప్పన్న ఫోన్ చేసి తనకు 25 రూపాయలు కేజీ మీద కమిషన్ కావాలంటూ కూడా వారిని కోరారని, దాంతో వాళ్ళు అంగీకరించకపోవడంతోనే వాళ్ళ ఏదైతే నెయ్యి సంబంధించి కూడా కార్యాలయం పైన అక్కడ తయారీ కేంద్రం దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగిందని, దీనిపైన టిటిడి ప్రాసిక్యూటర్ ఏదైతే మేనేజర్ కి సంబంధించి కూడా ఒత్తిడి తీసుకువచ్చారనేది సిట్ ఆరోపణ. ఆ తర్వాత బోలే బాబా డైరీ కాంట్రాక్ట్ రద్దు చేసి ప్రీమియర్ అగ్రి ఫుడ్ కు సంబంధించి 250 కోట్ల మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారనేది ఇక్కడ ఆరోపణ. అయితే ఈ 250 కోట్ల ఒప్పందంలో 50 లక్షల దాకా ముడుపుల రూపంలో అప్పన్న తీసుకున్నారు. అది తన అకౌంట్ కి హవాలా మార్గంలో అంటే నేరుగా మళ్లించకుండా వివిధ మార్గాల ద్వారా ఆ సొమ్ములు తీసుకున్నారనేది కూడా ఆరోపణ అయితే ప్రధానంగా సిట్ అధికారులు చేయడం జరిగింది. అలాగే అప్పన్న ఆ తర్వాత కూడా దాదాపు ఆయన అక్రమ మార్గాల కోట్ల రూపాయలు ఆస్తులు సమకూర్చుకున్నారని, ఆయన అకౌంట్ లోనే వివిధ అకౌంట్లో ఆయన సంబంధించి కూడా ఢిల్లీ ఓఎస్డీగా పనిచేస్తున్న సమయంలోనే దాదాపు 4 కోట్ల పైచిలకు ఆయన అకౌంట్ లో సొమ్ములు ఉన్నాయని, అలాగే విశాఖపట్నంలో 13 ఫ్లాట్లు ఉన్నాయని, ఇతర చోట్ల ఇతర స్థలాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ఆయన సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక పిఏ సాధారణ పిఏకి ఇంత ఆస్తులు సమకూరడం వెనుక ఈ నెయ్యి సంబంధించి అవినీతి కొనుగోలు వ్యవహారం ఉందంటూ కూడా సిట్ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు దీని మీద సమగ్రంగా విచారణ చేయాలంటే ఆయన కస్టడీకి ఇవ్వాలంటూ కూడా న్యాయమూర్తిని కోరటం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ అంశం ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారిందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే టిటిడి ప్రధానంగా ఈ సిట్టు బృందం ఈ బోలేబాబా డైరీకి సంబంధించి వాళ్ళ డైరెక్టర్లని అరెస్ట్ చేయడం జరిగింది. పోమిల్ జైన్, బిపిల్ జైన్ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వైష్ణవి డైరీ అలాగే ఏఆర్ డైరీకి సంబంధించి కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏదైతే సరిగా నాణ్యత లేదన్న కారణంగా బోలే బాబా డైరీని నిలిపివేసిన తర్వాత దాని బినామీగా ఏదైతే ఏఆర్ డైరీ వచ్చిందని వైష్ణవి డైరీ ద్వారా ఈ సరఫరా జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అయితే దీనికన్నా ముందుగానే ఈ బోలే బాబా డైరీని టిటిడి కాంట్రాక్ట్ పక్కన పెట్టడం వెనుక ఈ అప్పన్న ద్వారా ఈ అవినీతి వ్యవహారం చోటు చేసుకుంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలనేది, ఎందుకంటే గతంలో మైసూరు ల్యాబ్ నుంచి కూడా శాంపుల్ పంపించినప్పుడు కూడా అందులో వెజిటబుల్ సంబంధించి నూనె కలిసి ఉందని రిపోర్టు వచ్చినప్పటికీ కూడా దాన్ని తొక్కి పెట్టారనేదే ప్రధానంగా సిట్ చేస్తున్న ఆరోపణ. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే పూర్తి స్థాయిలో అప్పన్నను విచారిస్తే దీని వెనుక ఉన్న మిగతా పెద్దల విషయాలు బయటపడతాయనేది న్యాయమూర్తి దృష్టికి అయితే అధికారులు తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వేణుగోపాల్ గారు, జనసేన నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్కారం అండి. వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు నా వాయిస్ రీచ్ అవుతున్నా మీకు? వేణుగోపాల్ గారు, మొత్తంగా చూస్తున్నాం అనేక మలుపులు తిరుగుతుంది తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం. ఒకసారి మనం చూస్తే అప్పన్న ఎవరైతే అరెస్ట్ చేశారో రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సో అతనిని
ఏపీ భవన్ లో ఓఎస్డీగా నియమించారు. 5 ఏళ్లలో ఆయనకు వచ్చే జీతం బత్యాలు లెక్కేస్తే 65 లక్షలే. కానీ ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగింది దగ్గరగా 4.60 కోట్లు జరిగాయంటేనే ఎంత పెద్ద అవినీతి జరిగింది అనేది స్పష్టమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ అప్పన్న వెనక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయని మనం భావించవచ్చా? దర్యాప్తులో ఇంకా పెద్దలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఎలా జరుగుతుంది దర్యాప్తు, ఏం చెప్తారు? మీకు అదేవిధంగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తుంది, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి జోన్ లో అవినీతి జరిగింది, ఆ అవినీతిని ఏదైతే పారదర్శకంగా విచారణ జరిపించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లే ఒక్కొక్కటి బయటపడుతుంది. ఈరోజు ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వరం చూస్తే ప్రజలు భక్తులు భయపడతారు. తప్పు చేయాలన్నా లేదా ఏదైనా ఒక ఇచ్చేయాలంటే భయపడే పరిస్థితిలో ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పాలక మండలి సభ్యులు మోసం చేయడం జరిగింది. ఏదైతే వైవి సుబ్బారెడ్డికి ఓఎస్డీగా అపాయింట్ అయిన చిన్నప్పన్న ఏ విధంగా ఆ సంస్థల మార్కెటింగ్ ఏదైతే మార్కెటింగ్ ఆఫీసర్ని చేతిలో పెట్టుకునేసి అతని దగ్గర ఫోన్ నెంబర్లు అన్ని తీసుకునేసి అందరికీ ఫోన్లు చేస్తూ ఏదైతే కమిషన్ ఏజెంట్ టిపి శ్రీనివాసుని ఫోన్ చేసి ఈ విధంగా మాకు కిలోకి 25 రూపాయలు కమిషన్ ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే మీ పర్మిషన్స్ రద్దు చేస్తామని చెప్తే వాళ్ళు డైరెక్టర్ దానికి ఒప్పుకోకపోతే జైన్ గారు దాన్ని రద్దు చేయించడం జరిగింది. అదే రద్దు చేస్తే సార్ వేణుగోపాల్ గారు, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా సిట్ విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. కానీ 2022లోనే కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూస్తే అప్పటి వైసీపీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? వైవి సుబ్బారెడ్డి ప్రముఖ అనుచరుడు అంటే పిఏగా ఉన్న వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున అవినీతి సొమ్ము వెనకేస్తే ఇంకా పెద్ద తలకాయలు ఎంతవరకు అవినీతి జరిగి ఉండవచ్చు, ఏ మేర అంటే కూడా ఊహకందని పరిస్థితి. సో ఏ విధంగా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది? పెద్ద తలకాయలు నిజంగా బయటకు వస్తాయా ఏంటి? అసలు ఈ దర్యాప్తు సారాంశం ఏంటి? సార్, 2022లో ఏదైతే ఈ అవినీతి జరిగిందో నెయ్యి పైన, దీన్నే కాదు ఆ ప్రభుత్వంలో ఇసుకలో కానీ, మట్టిలో కానీ, మద్యంలో కానీ, మైన్స్ లో కానీ, అదేవిధంగా దేవాదాయ భూముల్లో కానీ, అదేవిధంగా ఫారెస్ట్ భూముల్లో కానీ, ప్రభుత్వ భూముల్లో కానీ అన్నిట్లో అవినీతి. ఎక్కడ అవినీతి లేదనే దానికి ఆస్కారం లేకుండా ప్రతి దాంట్లో అవినీతి చేశారు. తీర దేవుడి ఏదైతే భక్తితో ప్రసాదాన్ని స్వీకరించే భక్తులను కూడా ఈరోజు మోసం చేశారంటే వీళ్ళ పరిస్థితి ఏందని అర్థం అవుతుంది. భగవంతుడు ఎవరిని వదలడు సార్. ఈ రోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రతి ఒక్కరు తప్పు చేయాలంటే భయపడతారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని మోసం చేసి ఆయన్ని కల్తీ చేసిన ఈ ధీరుల్ని ఖచ్చితంగా భగవంతుడు క్షమించడు. అదే విధంగా వాళ్ళకి చట్ట ప్రకారం ఏమైతే శిక్షలు ఉన్నాయో వాటిని ఇవ్వడం జరుగుతుంది. అది చూస్తున్నాం. ఈరోజు ఏఆర్ డైరీ వ్యక్తిని కానీ, విష్ణు డైరీ కానీ యజమానికి బెయిల్ కూడా రాలేదు. 4-5 నెలలు అరెస్ట్ చేసిన 4-5 నెలలకు బెయిల్ కూడా రాలేదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తున్నారు? దాన్ని ప్రతిపక్షాలు కుట్రపూరితంగా మాట్లాడుతుందే గాని ఎక్కడ నిజాలు లేవని చెప్పి ఆరోపణలు అని చెప్పి తోసిపుచ్చుతున్నాయి ఈరోజు. రైట్ వేణుగోపాల్ గారు, చూస్తుంటాం మిగతా అంశాలన్నీ రాజకీయ రంగు పులుముకున్నా పర్లేదు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అంటే చాలా మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా, అంటే తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత భక్తులు ప్రసాదం ఇస్తూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని కూడా అందరూ ఆ దేవదేవుణ్ణి చూసినంత తన్మయత్వంతో స్వీకరిస్తున్న పరిస్థితి. సో అటువంటి లడ్డూ ప్రసాదంలో కూడా ఇంత కల్తీ జరిగిన తర్వాత, ఇంత స్పష్టంగా ఆధారాలతో వెలుగు చూసిన తర్వాత ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందా దర్యాప్తు? ఏ విధమైన శిక్షలు పడాలంటారు? భక్తుల మనోభావాలను పెంపొందించడానికి మరలా అంటే ఇటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఏం చెప్తారు? అదే ఈరోజు భగవంతుడు కూడా ఏదైతే 175 సీట్లు వచ్చినాయి ఇదే ఆంధ్రప్రదేశ్ లో, 150 సీట్లు వస్తే 11 సీట్లకు దింపాడంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి కదా. రాష్ట్ర ప్రజలను నమ్మించావు, కానీ రాష్ట్ర ప్రజలు నమ్మారు, కానీ దేవుడిని నమ్మించలేవు కదా.
ఏదైతే దేవుడు సన్నిధిలోనే మోసం చేశారో ఈరోజు 11 సీట్లు కనీసం ప్రతిపక్షం కూడా లేని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చారంటే రాబోయే కాలంలో ఏదైతే ఈ అవినీతికి పాల్పడిన వ్యక్తుల్ని ప్రతి ఒక్కరికి ఏదైతే క్షమించాలని శిక్షలు వేస్తారు, ఏదైనా తరాలు చేయాలన్నా కూడా భగవంతుడు తప్పు చేయాలంటే ఆ దేవుడి విషయంలో భయపడే విధంగా వీళ్ళకి శిక్షలు కూడా ఇస్తాడు. చట్టాలు ఇచ్చినా ఇకపోయినా భగవంతుడు అంటే మేము తిరుపతిలో ఉన్న వాసనం కాబట్టి మేము కలియుగ వెంకటేశ్వర స్వామిని నమ్ముతాం. ఆయన్నే మా కులదేవుళ్ళు కూడా. కాబట్టి వేణుగోపాల్ గారు మనతో మాట్లాడేందుకు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు సమయం ఇస్తాను. భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం గోవిందన్న. మొత్తంగా చూస్తూ ఉన్నారు, ఫస్ట్ నుంచి కూడా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. రకరకాల ఆరోపణలు తిరుపతిపై వచ్చినప్పుడు మీరు ప్రతి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తూ ఆ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కల్తీ వ్యవహారం వెలుగు చూసింది. మొత్తంగా వైవి సుబ్బారెడ్డికి చెందిన పిఏ పెద్ద ఎత్తున అక్రమాలు చేశారు అనే ఆరోపణ కూడా రుజువు అవుతున్న పరిస్థితి. ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు అంశాన్ని? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవుడు గాని, ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం గాని ఈ విశ్వంలో లేదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రం పట్ల సంకృతిపడి ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకొని సిగ్గు లేకుండా ఎంతో పవిత్రంగా భావించే లడ్డును కూడా కల్తీ చేసినటువంటి గత ప్రభుత్వం నుండి పాలకులు కొందరు మేమేం చేయలేదు, మేము నిప్పు, మేము ఉప్పు అంటున్నారే. ఈరోజు నిన్న సుబ్బారెడ్డి గారి అన్ని తానే నడిపించినటువంటి అప్పన్నని సిట్ అరెస్ట్ చేసినప్పుడు వారి దగ్గర నుండి బినామీ ఆస్తులు గాని ఇవన్నీ ఈ రోజు లెక్కల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ చెప్తారండి? ఈ కల్తీలు లడ్డులో కల్తీగా జరిగింది. వైసీపీ కల్తీ నాయకులు ఈరోజు దీనికి సమాధానం చెప్పాలా? పవిత్రమైన లడ్డును కల్తీ చేసి దాంట్లో డబ్బులు తినాలని ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి నాయకులందరూ ఈరోజు శ్రీవారి భక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆపద భక్తుల వాడు అనాథ రక్షకుడు అంటారు వెంకటేశ్వర స్వామిని. ఈయన దగ్గర ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. వడ్డీ కాసుల వాడు అంటారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆయన దగ్గర ఒకటి తప్పు చేస్తే వడ్డీతో పాటు చెల్లించుకుంటాడు. అంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి. కాబట్టి వీళ్ళు ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. లడ్డు వ్యవహారమే కాదు, ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి వీళ్ళ మీద. అన్ని ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. కానీ భక్తులందరూ ఈ రోజు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న సందర్భంలో తప్పు చేసిన వాడు ఎవరు తప్పించుకోలేడని ఒక గట్టి నమ్మకం. ఇది ఈ రోజు నుంచి కాదు, అనాది నుంచి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుందని భక్తులకు నమ్మకం ఉంది. రైట్. భానుప్రకాష్ గారు, 4 ఏళ్లలో 250 కోట్లకు పైగా నెయ్యి సరఫరా జరిగింది అంటేనే ఎంత అవినీతి జరిగింది ఏంటి అనేది స్పష్టమవుతుంది. ఒకసారి మనం ఇక్కడ క్లియర్ గా చూస్తే అప్పన్న అతనికి వచ్చే శాలరీ 5 ఏళ్లకి కలిపి 65 లక్షలు అయితే అతని ఆస్తులే 4.60 కోట్లకు చేరుకున్న పరిస్థితి. అసలు సంవత్సరానికి ఎంత నెయ్యి సరఫరా అవుతుంది, ఎన్ని కోట్ల నెయ్యికి వెచ్చిస్తూ ఉంటారు? ఇంత పెద్ద ఎత్తున నెయ్యికి వెచ్చించాల్సిన అవసరం ఉందా, లేదు ఇంకా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని మనం భావించాల్సి ఉంటుందా? ఏం చెప్తారు? రోజుకి మా లడ్డు తయారీలో దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యి వాడే ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరుగుతుంది. అంటే మీరు కేజీకి ఇప్పుడు మేము నిన్ననే మా తిరుమల తిరుపతి దేవస్థానంలో మా బోర్డులో ఆమోదం తెలిపాం. 610 రూపాయలకి కేజీ మన కర్ణాటక డైరీ కార్పొరేషన్ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసాం. ఆ రోజు 311 321 రూపాయలకు. అసలు 321 రూపాయలకి నెయ్యి ఎట్లా వస్తుందండి? ఆవు నెయ్యి అసలు నెయ్యి తయారీకి సంబంధించి వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎటువంటి ఇది కూడా లేకుండా నెయ్యి అక్కడి నుంచి సరఫరా చేసిన పరిస్థితి. అదే అసలు మనం ఇప్పుడు మేము నిన్న బోర్డులో కూర్చున్నాం, మాట్లాడడం నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు వాళ్ళకి ఉన్న కెపాసిటీ ఏమి, వాళ్ళ సామర్థ్యం అంత డీప్ గా మేము చర్చించుకున్నాం బోర్డులో. అవేమీ లేదు. 300 పడక మనకు జోబీలో ఎంత పడితే చాలు, ఏమైతే పోనీ వెంకటేశ్వర స్వామి అనుకుని ఇష్టానుసారంగా బోర్డులో నిర్ణయాలు తీసుకొని ఈరోజు అందరూ జైలుకి పోయే ప్రమాదం ఉంది. అసలు టీటీడీ ధర్మకర్తల మధ్య సభ్యుడు గాని అధ్యక్షులు గాని అది హోదా కాదండి, బాధ్యత. వెంకటేశ్వర స్వామికి కేవలం మేము కాపలాదారులు మాత్రమే. అక్కడ ఏదైనా స్వామివారి పట్ల అపచారం గాని వస్తుంటే భక్తులు అవసరాలు తీసే బాధ్యత మా మీద ఉంటుందే గాని మొత్తం జోబులు ఎంత బరువు చేసుకుని ఇల్లంతా బంగారు కడ్డీలతో నింపుకునే పదవి కాదండి అది. కాబట్టి వైసీపీ నాయకులు, అందుకని చెప్పాను, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకుంటూ వైసీపీ నాయకులు కొందరు ఈ రోజు స్వామి ఖచ్చితంగా ఆగ్రహించారు. రాబో రోజుల్లో వీళ్ళందరూ జైలుకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పుడు ఎంతవరకు ప్రక్షాళన జరిగిందంటారు మరి మొత్తానికి? మొత్తం ప్రక్షాళన నెయ్యి దగ్గర నుంచి పరకామని వరకు వచ్చిందండి.
నెయ్యి దగ్గర నుంచి పరకామని వరకు ఇంకా మరిన్ని తులాభారంలో కూడా సంచలనాలు జరిగింది. ఇంకా మరిన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? అయ్యో చాలా ఉన్నాయన్న. మేము కానీ నోరు విప్పితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నేను ఇంటర్నల్ ఎంక్వైరీ చేస్తున్నాను. నాకైతే చాలా బాధగా ఉందన్న. టీటీడీలో ఏది జరగదు, ఏది జరగకూడదు అనుకున్నాను. ఏది జరగదు, ఏది జరగకూడదని గట్టిగా నమ్మిన విశ్వాసించిన వ్యక్తి నేనే ఆశ్చర్యపోతున్నాను. ఒక్కొక్క విషయం నా చేతికి వస్తా ఉంటే విత్ ఇన్ఫర్మేషన్, నేనేదో ఆధారం లేకుండా మాట్లాడాను అన్న. పూర్తి ఆధారాలతో వివరాలతో మాట్లాడుతున్నా. ఇంకా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నేను బయట చెప్పట్లేదు చాలా విషయాలు. ఇంటర్నల్ గానే ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. కానీ స్వామివారి ఆగ్రహానికి మామూలు వెంకటేశ్వర స్వామి చాలా శాంతి స్వభావుడు ఉంటారు. ఆయన ఉగ్ర నరసింహుడు అయినాడు ఈ చేసినటువంటి అరాచకాల మీద. దాంట్లో మాడి మసైపోతారు అందరూ. రైట్, భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఐ న్యూస్ వేదికగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరు బోర్డు సభ్యుడిగా ఉన్నారు. నిన్న కూడా నెయ్యికి సంబంధించి, అంటే లడ్డూ తయారీకి సంబంధించి, నెయ్యికి సంబంధించి బోర్డు మీటింగ్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఏంటి భక్తుల మనోభావాలు పెంపొందించేందుకు, లడ్డూ పవిత్రతను కాపాడేందుకు, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ఇప్పుడున్న బోర్డు ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, గతంలో జరిగిన తప్పిదాలను ఏ విధంగా ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతుంది? ఐ న్యూస్ వేదికగా భక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మీరు కానీ తిరుపతి తిరుమలకి కానీ వస్తే, ఆ మాడ వీధుల్లో కానీ వస్తే, ఆ లడ్డు ప్రసాదంలో పవిత్రమైనటువంటి వాసన అండి. గతంలో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. అంత మంచి వాసన. ఇంట్లో లడ్డు ఉంటే ఆ వాసన బయట వరకు వచ్చేది. ఈ రోజు లడ్డు తయారీలో ఆ వాసన మళ్ళా మనకు అందుతా ఉంది. గతంలో ఆ ప్రభుత్వంలో అసలు వాసనే లేదండి. అది నెయ్యి కదా వాసన వచ్చేదానికి. కాబట్టి వస్తున్నట్టు భక్తులకి వారి ఇష్టాలు, వారి కష్టాలు రెండు, వారి ఇష్టాలు, వారి కష్టాలు తెలుసుకొని ఎలా నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకుంటుంటే ధర్మకర్తల మండలి మాది. ఖచ్చితంగా భక్తుల్ని ఉద్దేశం పెట్టుకుని భగవంతుడి దగ్గర ఎటువంటి అపచారం జరగకుండా మా ధర్మకర్తల మండలి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాబో రోజుల్లో ఇంకేదన్నా చిన్న ఏదైనా సరిదిద్దుకోవాల్సి ఉంటే అన్ని సరిదిద్దుకొని కేవలం భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేసే ధర్మకర్తల మండలి మాది. రైట్, థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్కారం అండి. రామారావు గారు, నా వాయిస్ వినపడుతుందా అండి మీకు? వేణుగోపాల్ గారు, మొత్తంగా చూస్తున్నాం భానుప్రకాష్ గారు అయితే క్లియర్ కట్ గా చెప్తున్నారు. సమూల ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నాం. తిరుమల పవిత్రతను కాపాడేందుకు బోర్డు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్ని నిర్ణయాలు మేము తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం అన్న పరిస్థితి. సో మొత్తంగా అప్పన్న అరెస్టుతో ఇంకా అంటే గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కడి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం చెప్తారు? వేణుగోపాల్ గారు, నా క్వశ్చన్ అర్థమైందా మీకు? అన్మ్యూట్ చేయండి. రైట్, మొత్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశమంతటా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. సిట్ విచారణలో కీలక అంశాలు అనేవి వెలుగు చూస్తూ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్న అప్పన్న విచారణ చేస్తే ఆ విచారణలో కీలక అంశాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి. ఏపీ భవన్లో ఓఎస్డీగా అతను నియమిస్తే 5 ఏళ్లలో ఆయన వేతనం, జీతభత్యాలు అన్నీ కలుపుకుంటే 65 లక్షల వరకు వస్తుంది. కానీ తన ట్రాన్సాక్షన్స్ మొత్తం 4.60 కోట్లు జరిగాయి అంటేనే ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది బహిర్గతం అవుతున్న విషయం. సో దీనిపై సిట్ అయితే ముమ్మర దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. పిఎస్ నంటూ తను డైరీల వివరాలు సేకరించి, ఆ డైరీల వివరాలు సేకరించిన తర్వాత ఏ డైరీ నుంచి ఎంతవరకు తమ జేబులోకి పైకం వస్తుందో చెక్ చేసుకొని అటువంటి డైరీలకే నెయ్యికి గుత్తేదారికి సంబంధించి టెండర్లను పిలిచినట్టుగా కూడా రిపోర్ట్లో సంచలన విషయాలు అయితే వస్తున్నాయి. ఇక ప్రీమియర్ అగ్రిపుడ్స్ తో మంతనాలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బొట్ల రామారావు గారు, వైసీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామారావు గారు, మొత్తంగా చూస్తున్నాం లడ్డూ కల్తీ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అప్పన్న నుంచి కీలక విషయాలు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చాలా మంది ప్రముఖుల పాత్ర ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు, ఏం చెప్తారు? ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ యొక్క విచారణలో లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే అప్పన్న అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేశాడు, చూసాను నేను కూడా. ఆయన చెప్పింది ఏంటంటే సిట్ అధికారులు, పోలీస్ అధికారులు వీళ్ళు బలవంత పెడుతున్నారు, టార్గెట్ నువ్వు కాదు, మిగతా వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పి. రైట్, మొత్తానికి లడ్డూలు అసలు కల్తీ జరగలేదంటారా? ఇక్కడ ఒక అంశం అండి, కల్తీ అనేది కూడా నిర్ధారణకు వచ్చింది. మనకు సుప్రీంకోర్టు కూడా ఈ అంశం మీద అక్షంతలు వేసి ఇదంతా కూడా అపచారం చేయడానికి పూనుకున్నారు తప్ప ఇక్కడ ఎక్కడ క్లారిటీ లేదండి. ఇక్కడ ఏదైతే కక్షపూరితంగా ఏదైతే కొంతమందిని బ్లేమ్ చేస్తూ
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇప్పుడు ఈ రోజు ఇప్పుడే ఇంత కొద్దిసేపటి క్రితమే రామారావు గారు తుఫాన్ కి లడ్డు వ్యవహారం పక్కన పెడితే క్లియర్ కట్ గా మనం మాట్లాడితే ఈ కొద్దిసేపటి క్రితమే బోర్డు సభ్యుడిగా ఉన్నట్టు భానుప్రకాష్ గారు క్లియర్ కట్ గా చెప్పారు 622 రూపాయలకు మేము నెయ్యి కొంటున్నాం. ఇప్పుడు అప్పట్లో 311 రూపాయలకు నెయ్యి ఎలా వచ్చింది ఏంటి అని అడుగుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? అప్పుడు కల్తీ జరగటం వల్లే కల్తీ నెయ్యినే తీసుకొచ్చారని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ నెయ్యి అంశానికి వస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అండి, అంటే తక్కువ ధరకే తీసుకుంటే తప్పు అయిద్దండి. ఇక్కడ ఒక అంశం చేస్తున్నటువంటి విధానం మనం చూస్తున్నాం. కాదు అట్లా ఎలా అంటారండి? నేనేమంటున్నానంటే భగవంతుడి మీద భక్తితోటి ఆయా కంపెనీలు తక్కువ రేటు కోట్ చేయొచ్చు టెండర్స్, దానికి ఎట్లా దాన్ని ఆక్షేపించడం కాదు. దీన్ని మొత్తం కూడా మరలా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళ యొక్క విధానము. అప్పుడు క్లియర్ కట్ గా లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు 100% లేదు, 50% సబ్సిడీ మీద ఇస్తున్నామని ఉంటుంది కదా. అక్కడ ఎక్కడా కూడా లెక్కలు ఏం లేవు కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదాని నుంచి పవరు ఏదైతే ₹2.49 కొంటే ఈ ప్రభుత్వం వచ్చిన విమర్శించి మళ్ళీ అదే ప్రభుత్వం ₹4.60 కొన్నారు. మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది. మనం కేవలం ఓన్లీ కల్తీ జరిగిందా? నా స్ట్రైక్ వచ్చినండి, లడ్డు కల్తీ వ్యవహారం గురించే మనం మాట్లాడుతున్నాం. ఇది దోపిడీ విధానం అండి. లడ్డు కల్తీ గురించి నేను చెప్తున్నా ఉదాహరణ. మీరు ఏమన్నారంటే గత ధరకు ఈ ధరకు పోల్చారు కాబట్టి నేను ఆ ధరతో పోలుస్తున్నా. అంటే విద్యుత్తులో కూడా కల్తీ జరుగుతుందా? అంటే అక్కడ మీరు చెప్పినట్టు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అక్కడ ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఏ రేటుకు వస్తుంది, ఎంత సబ్సిడీ ఇచ్చాము, కంపెనీ ఎంతకు సరఫరా చేస్తుంది అనేది ఉంటుంది. కానీ లడ్డూకు సంబంధించి ఎక్కడా కూడా సబ్సిడీ లేదంటే వాళ్ళు స్వామికి గిఫ్ట్ గా ఇస్తున్నట్టుగా కూడా ఎక్కడా పేర్కొన్న వార్తలు ఎక్కడా కనపడలేదు కదా. గిఫ్ట్ అంటలేదండి, నేనేమంటున్నానంటే గిఫ్ట్ అనేది ఉండదు ఇక్కడ. ఒక అంశం మనం గమనించాలి ఇక్కడ. సరే, స్వామికి విరాళంగా ఆయన ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు కదా. అట్ట కాదండి, నెయ్యికి సంబంధించి ల్యాబొరేటరీస్ ఉన్నాయి, టెక్నికల్ ఫీల్డ్ స్టాఫ్ ఉంది. ఇవన్నీ చూసుకుని వాళ్ళు కొనుగోలు చేస్తారు. మంచి నాణ్యత లేనప్పుడు వెనక పంపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అనేది మనకి అదంతా కూడా తెలిసిన విషయమే కదండి. ఇక్కడ కావాలని చెప్పి చేస్తున్నటువంటి రాద్ధాంతము ఏది ఏమైనా సరే కక్షపూరితంగా కక్ష తీర్చుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం తప్పితే ఇక్కడ విషయం మాత్రం ఏమి లేదనేది మాత్రం వాస్తవం అండి. రైట్. మొత్తంగా చర్చలో పాల్గొన్న వేణుగోపాల్ గారికి, భానుప్రకాష్ గారికి, అదేవిధంగా బొట్ల రామారావు గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ జరిగింది అనే దానిపై భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్న పరిస్థితి. భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. సో ఆ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం అడుగులు వేస్తుంది. సిట్ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అంశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏ విధంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అసలు దోషులు బయటకు వస్తారా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలి